నమస్తే మేడం. ఎట్లుంది ఈటెల గారి కోసం మీరు కష్టపడుతుర్రు, డోర్ టు డోర్ క్యాంపెయినింగ్ చేస్తుర్రు. ఎట్లుంది ప్రజల నుంచి రెస్పాన్స్? ఆమ్, ఇప్పుడు ఆల్మోస్ట్ ఒక 25 డేస్ నుండి తిరగడం జరుగుతుంది. డోర్ టు డోర్ చేస్తున్నాము, ప్లస్ కమ్యూనిటీ మీటింగ్స్ చేస్తున్నాము, అన్ని చేస్తున్నాము. రెస్పాన్స్ అయితే చాలా బాగుంది. గల్లీలో ఎవరున్నా ఢిల్లీలో మాత్రం మోడీ ఉండాలి అని వాళ్ళ క్లారిటీ ఉంది. జనాలకి క్లారిటీ ఉంది, లీడర్స్కి క్లారిటీ ఉంది, అందరికీ క్లారిటీ ఉంది. సో అందరూ పార్టీలకి అతీతంగా కూడా మేము మీకు సపోర్ట్ చేస్తాము అనే చెప్తున్నారు. ఎట్లా అంటే ఈటెల గారి గురించి చెప్తూ ఉంటే వాళ్ళ నుంచి వాళ్ళే చెప్తున్నట్టు మాకు అనిపిస్తుండే మీ ముందు. ఎలా ఎలా ఉంది వాళ్ళ రెస్పాన్స్? అదే అంటే చెప్తున్నా కదా, ఇప్పుడు మనం డోర్ టు డోర్ వెళ్ళినా కానీ మన మన అది కండువా చూసే, కాషాయం కండువా చూసే లోపల రండి, మీరు బీజేపీ పార్టీ నుండి వచ్చిర్రు కదా, లోపల రండి, టీ కాఫీ ఏమన్నా తాగుతారా, ఎండలో తిరుగుతున్నారు కదా, మీరు చెప్పకున్న అవసరం లేదు, మీరు తిరగకున్న అవసరం లేదు, మేమే బీజేపీకి ఓటేస్తాము, ఈటల్ గారికే ఓటేస్తాము అని చెప్తున్నారు. ఇప్పుడు ప్రాబ్లమ్స్ చెప్తూ ఉన్నారు గల్లీ గల్లీ పోయినప్పుడు కానీ ఏమైనా ఉన్నప్పుడు కానీ ఏమైనా ప్రాబ్లమ్స్ చెప్తూ ఉన్నారు జనాలు మీకు? అంటే ఒక్కొక్క ఏరియాలో ఒక్కొక్క ప్రాబ్లం ఉంటుంది. సో అట్లా జనరల్గా నేను చెప్పలేను, కానీ ఒక్కొక్క దగ్గర ఒక్కొక్కటి ఉంది. రోడ్స్ కానివ్వండి, డ్రైనేజెస్ కానివ్వండి, వాటర్ ఇష్యూసే కానివ్వండి. నేను మెయిన్గా ఇప్పుడు మేడ్చల్ అసెంబ్లీ కాన్స్టిట్యుయెన్సీ చూస్తున్నా, రూరల్ జిల్లా. సో దాని దగ్గర అయితే రోడ్స్ చాలా ఇబ్బందిగానే ఉన్నాయి. వాటర్ కూడా ఇబ్బంది ఉంది. అంటే మంజీరా వాటర్ రావట్లేదు. ఇప్పుడు ఇంకా సమ్మర్ కదా, ఎండాకాలం కాబట్టి ఇంకా మేము ట్యాంకర్లను తెప్పించుకోవాల్సి వస్తుంది. ఒక్కొక్క కాలనీకి ఒక్కొక్క ఇబ్బంది ఉంది. ఏమంటే ఫైనల్ గా ఎలాంటి రెస్పాన్స్ వస్తుంది? ఈటెల లోకల్ గా అని చెప్పేసి ప్రతిపక్షాలు కామెంట్ చేస్తూ ఉన్నారు. రేవంత్ రెడ్డి మాట్లాడుతుండు. మీరు దాని నుంచి ఎలా ఎదుర్కొంటారు? ఈటెల లోకల్ కాకపోవడం ఏందండి, నాకు ఇంకా అదే అర్థం కావట్లేదు. రేవంత్ రెడ్డి నిలిచినప్పుడు ఎవరేం మాట్లాడలేదు, ఆయన అక్కడ ఓడిపోయి ఇక్కడికి వచ్చి నిలిచినప్పుడు ఎవరేం అడగలేదు. మేం లోకల్ కాకపోవడం ఏంది? నేను మొన్న కూడా అదే చెప్తున్నా, ఇప్పుడు కూడా అదే చెప్తున్నా. మ్యాప్ గీస్తే, మల్కాజ్గిరి మ్యాప్ గీస్తే మా ఇల్లు సెంటర్ పాయింట్. మా ఇంటి నుండి 30-40 కిలోమీటర్స్ రేడియస్లో మొత్తం కాన్స్టిట్యుయెన్సీ ఉంది, ఆల్ 7 కాన్స్టిట్యుయెన్సీస్. సో మేం లోకల్ కాకపోవడం ఏందో నాకు ఇంకా అర్థం కావట్లేదు. మేమే లోకల్. మేము యాక్చువల్లీ ఏ ఊరికి పోయినా కానీ అందరూ అదే చెప్తున్నారు, అన్న ఓఆర్ఆర్ పక్కనే ఉంటాడు కదా, ఇక్కడనే ఉంటుంది కదా, పూడూరులోనే ఉంటారు కదా, మాకు తెలుసు, మాకేం ఇబ్బందులు వచ్చినా కానీ మేము అన్న దగ్గరికి రావచ్చు అని కూడా మాకు తెలుసు. సో మా ఇంటి పక్కనే ఉంటాడు కాబట్టి ఇంకా సునీత మహేందర్ రెడ్డి చేవెళ్ళ ఆమె ఎక్కడ ఉంటుందో మాకు తెలీదు. ఇంకా రాగిడి లక్ష్మారెడ్డి కూడా ఎక్కడ ఉంటాడో తెలీదు. అసలు రానిస్తారా లేదా తెలీదు. అన్న మాత్రం రానిస్తాడు. ఎప్పుడు ఇంటికి వచ్చినా కానీ తిన్నారా అని అడుగుతారు. ఆ నమ్మకం ఉంది మాకు. ఎప్పుడైనా కడుపు నింపే పంపిస్తాడు. మాకు ఏ ఆపద వచ్చినా కానీ ఆ ప్రాబ్లం సాల్వ్ చేస్తాడు అని మాకు నమ్మకం ఉంది. సో మేము అన్నెంబడినే ఉన్నామని చెప్తున్నారు. యువకుల నుంచి ఎలాంటి రెస్పాన్స్ వస్తుంది? మీరు వెళ్తూ ఉంటే కొంచెం యువకుల నుంచి బాగా రెస్పాన్స్ ఉంది బీజేపీ అంటే అని ఒక మాట ఉంది. మీరేమంటారు? అంతే, అంటే వాళ్ళు కూడా చూసిర్రు కదా 10 years, లాస్ట్ 10 సంవత్సరాలలో ఏం అభివృద్ధి జరిగిందో వాళ్ళు కూడా చూస్తుండ్రు. ఇప్పుడు మనం ప్రపంచ ఎకానమీ తీసుకోవచ్చు. మన ఇండియన్ ఎకానమీ కూడా 11th పొజిషన్లో ఉంది, ఇప్పుడు 5th పొజిషన్కి వచ్చింది. దాని తర్వాత మోడీ గారు చెప్పినట్టు ఇది ఉట్టి ట్రైలరే. దాని తర్వాత నెక్స్ట్ 5 yearsలో తను 3rd పొజిషన్కి కూడా తీసుకెళ్దామని చూస్తుండ్రు. ఎంప్లాయ్మెంట్ ప్రకారంగా కానివ్వండి, వందే భారత్ ట్రైన్స్ కానివ్వండి, ఏవైనా ఏ పథకాలు చూసినా. ఇప్పుడు ముందు మనం 2014 ముందు చూసి ఉంటే అసలు స్టార్టప్ ఇండియా అనేది స్టార్టప్ కాన్సెప్టే తెలియకపోతుండే మనకి. స్టార్టప్ అంటే ఏంటి, అసలు ఏం చేస్తారో కూడా తెలియదు. సో ఇప్పుడు మనకి స్టార్టప్ ఇండియా అనేది ఉంది. ప్రతి ఒక్కళ్ళు సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ కానివ్వండి, లేకపోతే ఏదో ఒక బిజినెస్ పెట్టుకోవడం కానివ్వండి, అట్లాంటివి చాలా వస్తున్నాయి. కాబట్టి ఇప్పుడు మన మేనిఫెస్టో కూడా రిలీజ్ అయింది, మీరు చూసి ఉంటే బీజేపీ మేనిఫెస్టో. అందులో కూడా ముద్రా లోన్స్ ఇస్తున్నాము. 10 lakhs వరకు ముద్రా లోన్స్ అప్లై చేసుకోవచ్చు. సో ఇట్లాంటి అన్ని వాళ్ళు చేస్తున్నారు కాబట్టి, మన పార్టీ చేస్తుంది కాబట్టి యువకులకు కూడా ఆసక్తి ఉంది. వాళ్ళు వద్దాం అనుకుంటున్నారు, మనకు సపోర్ట్ చేద్దాం అనుకుంటున్నారు. నమస్తే అక్క, ఎట్లుంది మల్కాజ్గిరి? మీరేమో బాగా ఫైర్ అవుతుర్రు, బీజేపీ మోడీ కావాలి అది అంటారు. అక్కడ బీజేపీ బీఆర్ఎస్ ఏమో చీరలు బంగారం అవి ఇవి మీకు ఇస్తా అంటేనేమో మీరేమో బీజేపీ కావాలంటారు. బీజేపీలో ఏమి ఇయ్యరు కదా మరి. ఆ పిచ్చి చీరలు తీసుకుపోయి మసిబొంతలకు వాడుకోవాల్సిందే, లేకపోతే మా ఇళ్ళకి రాండి చూపిస్తాం. స్క్రీన్ కట్టన్లో కావాలి, లేదంటే ఇల్లు తుడిచే బట్టల కింద కూడా వాడలేదు మేము అవి. బీజేపీలో ఏమి ఇయ్యరు కదా. ఏమి ఇవ్వకపోయినా పర్వాలేదు, ఏమి ఫ్రీగా ఆలోచిస్తే రేపు పిల్లల జీవితం సంకనాకిపోతుంది. పిల్లల భావితరాల పిల్లలందరికీ నాశనం అయిపోతారు ఆ ఫ్రీ కోసం, చీరల కోసం చూస్తే. మాకు ఈరోజు చీరలు వద్దు, రేపటి మా పిల్లల భవిష్యత్తే కావాలా. మాకు కావాల్సింది దేశం బాగుండాలి. దేశం బాగుంటేనే మనం బాగుంటాం, మనం బాగుంటేనే మన పిల్లలు బాగుంటారు. పిల్లల భవిష్యత్తుకు ఆలోచించే వాళ్ళు ప్రతి ఒక్కరూ నరేంద్ర మోడీకే సపోర్ట్ చేయాలా. మల్కాజ్గిరి నుంచి మేమందరం ఈటెల రాజేందర్ అన్నకే సపోర్ట్ చేస్తాం. ఎందుకంటే మేము మాకు సాయ శక్తుల ఒక ఆడవాళ్ళం, మాకు కావాల్సింది ఏంది అనేది ఒక దేశ ప్రధాని ఎలా ఆలోచించాలో అంతకంటే ఎక్కువ ఆలోచిస్తున్నాడు ఆయన.
ఇంత పెద్ద మన భారతదేశానికి ప్రతి ఆడవాళ్ళకి ఏమేం కావాలి, ఏ సౌకర్యాలు కావాలి అనేది రాహుల్ గాంధీతో కాదది, మాటలు చెప్పడం కాదు. ఆయన మైక్ లో మాట్లాడడానికి కావాల్సినదే మాట్లాడలేని వ్యక్తి ఆయన. మన దేశ ప్రధాని మనం యాక్సెప్ట్ చేస్తారా? మీరు ఒప్పుకుంటారా? ఆయన కావాలంటే నరేంద్ర మోడీ అంటే ఇంటికి పెద్దగా ఒక తండ్రిలాగా బిడ్డలకు ఏం కావాలా, పిల్లలకి ఏం కావాలా, మనమరాళ్ళకి ఏం కావాలన్నట్టుగా మన దేశం గురించి కంచికోటలాగా ఆయన నిలబడి మనకేం కావాలని చూస్తున్నాడు. అలాంటి నేతనే మేము ఎంచుకుంటాం, ఆయనే మాకు కావాలి. మల్కాజ్గిరిలో ఏమంటారు మీరు జనంలోకి? జనాలకు మంచి స్పందన ఉంది. ఈసారి మొన్న జరిగిన మిస్టేక్ చాలా బాధాకరంగా ఉంది, ఇప్పుడు అర్థమైంది. కాబట్టి కంపల్సరీ ఈటెల రాజేందర్ అన్ననే పక్కా ఫుల్ మెజారిటీతో మేము కంపల్సరీ గెలిపించుకుంటాం. మోడీకి మేము మల్కాజ్గిరి నుంచి రాజేందర్ అన్న నుంచి గెలిపించుకొని చూపిస్తాం. ఇది కేటీఆర్ మాట్లాడుతూ ఇది రాముని బొమ్మ పెట్టుకొని బీజేపీ వాళ్ళు ఓట్లాడుకుంటారు అని చెప్పేసి అంటారు, ఏమంటారు? చాత కాక వాళ్ళకి చాత కాక ఇవన్నీ మాట్లాడుతున్నారు. రాముని బొమ్మ అంటే ఈ రోజు పెట్టుకోలేదు కదా, రాముని బొమ్మ 500 సంవత్సరాల నుంచి కొట్లాడుతున్నారు. ఇప్పుడు నరేంద్ర మోడీ గారు చేసిండు కాబట్టి ఆ కుళ్ళుతోటి వాళ్ళు అన్నీ పిచ్చి పిచ్చిగా మాట్లాడుతున్నారు. అలా పిచ్చి లేచింది, మెంటల్ లేచి అట్లాంటి పిచ్చి మాటలు మాట్లాడుతున్నారు. అర్థమైందా? పిచ్చి హాస్పిటల్ బొమ్మ 2 రోజులు అయితే పిచ్చి హాస్పిటల్ పోయి తండ్రి కొడుకులు ఇద్దరు పిచ్చి హాస్పిటల్ పోయి కూర్చుంటారు. రాహుల్ గాంధీ భారతదేశంలో ఉండదగిన వ్యక్తి కాడు. ఎందుకంటే మన దేశానికి భరతమాత అని పేరు పెట్టుకున్నాం మనం. భరతమాత అంటే ఎవరు అని అడిగిన ఆయనకి దేశ ప్రధాన అర్హత ఉందా? ఆడవాళ్ళని గౌరవించేది లేని మనిషికి దేశ ప్రధానిని ఎట్లా ఒప్పుకుంటాం మేము? భరతమాత అనేసి ఎవరు అని అడుగుతుండు. భరతమాత ఎవరు అంటే మాకు అట్లాంటి మనిషితోని మాకు అనవసరం. సమాధానం కూడా అలాంటి వ్యక్తితోని నోటికి మేము ఉచ్చరించలేం. కాబట్టి మాకు కావాలి మోదీ. జై శ్రీరామ్ అంటే పిల్లలకు జాబులు రావు, మీకు జాబులు వస్తాయా, కడుపు నింపుతుందా అని చెప్పేసి కేటీఆర్ అంటారు, ఏమంటారు? జై శ్రీరామ్ అనేది మన రక్తంలోనే ఉంది. ఆయన చెప్పడమో ఉద్యోగాల కోసమో దానికోసమో దీనికోసమో లొంగిపోయే వాళ్ళం కాదు. భారతీయుల కాబట్టి భారతదేశంలో పుట్టినాం కాబట్టి జై శ్రీరామ్ అని మన రక్తంలోనే ఉంది. ఈయనొచ్చి చెప్పంగానే కాదు, వాళ్ళేదో వాళ్ళ ఉద్యోగాల కోసమో వాళ్ళ రాజకీయ పదవుల గురించి ఇవన్నీ మాటలు చెప్పడమే గానీ ఆయన రక్తంలో కూడా జై శ్రీరామే ఉన్నాడు. నమస్తే అన్న. ఎట్లుంది మీరు చూస్తున్నారు రెస్పాన్స్? ఎవరు అయితే ఈటెల రాజేందర్ గారికి ఎవరు పోటీ కూడా లేరు. డెఫినెట్లీ చాలా సూపర్ మెజారిటీతో గెలుస్తారు. దగ్గర నాకు తెలిసి 2 క్యాండిడేట్లకు కూడా కాంగ్రెస్ బీఆర్ఎస్ క్యాండిడేట్లకు కూడా డిపాజిట్లు వచ్చే పరిస్థితి లేదు. కేటీఆర్ ఏమో యూత్ బాగా తిరుగుతుంది బీజేపీకు అని చెప్పేసి జై శ్రీరామ్ అంటే కడుపు నిండదని చెప్పేసి మాట్లాడుతుండే, ఏమంటారు అన్న? నిన్న ఆయననే అన్ని రామ మందిరాలు తిరిగిండు. సో దానికన్నా పెద్ద ఎండోర్స్మెంట్ అవసరం లేదు. వాళ్ళు మాట్లాడేది ఒకటి, చేసేది ఒకటి. ఈరోజు రాముణ్ణి ప్రతి ఒక్క హిందూ గౌరవిస్తాడు. కేటీఆర్ లాంటోడు కూడా ఎవరైతే రాముణ్ణి కించపరిచిండో రాముని దగ్గరకు వచ్చి ముక్కు నీళ్ళకి రాసే పరిస్థితి వచ్చింది. వాళ్ళు రాముడిని ముక్తారట, బీజేపీని తొక్కుతారట కేటీఆర్ అంటారు. వాళ్ళు చేసిన కరప్షన్ వాళ్ళని పాతాళానికి తొక్కేస్తారు. ఎట్లా ఇలా మల్కాజ్గిరిలో గెలవబోతుందా? ఇంతవరకు ఒక్కసారి కూడా బీజేపీ గెలవలేదు ఇక్కడ. అన్ని ఫస్ట్ టైం స్టార్ట్ అవుతాయి. ఈసారి గెలుస్తుంది బీజేపీ, డీప్ రూటెడ్ గా పాతుకోబోతుంది. మల్కాజ్గిరి బీజేపీకి కంచుకోట కాబోతుంది. యువకుల్లో ఎట్లుంది స్పందన? హైయెస్ట్ రెస్పాన్స్ యువకుల్లో ఉంది, తర్వాత మహిళల్లో ఉంది బీజేపీకి ఈరోజు.